హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఇంకా అత్తయ్య గారు వచ్చారనమాట. వంట అయితే చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చారు, అందుకోసమని ఇంకా మధ్యాహ్నంకి వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను అండ్ పచ్చి పులుసు, ఇంకా పికిల్ పండు మిర్చి ఉంది, అది కూడా పోపు చేయాలన్నమాట. కర్రీ అయితే వంట స్టార్ట్ అయితే చేసేసాను, చూపిస్తాను ఎలా చేస్తున్నాను అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంకొక మార్నింగ్ పెట్టిన వీడియో, సారీ మేము మొన్న వెళ్ళిన వీడియో ఉంది కదా, మూవీకి వెళ్ళామని చెప్పాను కదండి, ఆ వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియోలో నిజంగా అండి నేను అంతా మీకు చెప్పలేకపోయాను. మూవీ చూసినంతసేపు, ఆ సినిమా చూసేంతసేపు కూడా మాకు అసలు ఎలా అంటే నిజంగా గూస్ బంప్స్, చెప్పాను ఆ వీడియోలో కూడా మీకు ఆల్రెడీ. అలా అన్నమాట. అసలు మన పిల్లలకు కానివ్వండి, మనకు మొత్తము పురాణాల గురించి వాటి గురించి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలా తీసుకెళ్ళి చూపిస్తే మాత్రం ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయ్యారు. అసలు నిజంగా మూవీ తీయడం కూడా చాలా బాగుంది. ఎందుకనంటే నేను ఆదిపురుషు చూసాం కదా, సో యానిమేటెడ్ మూవీ కూడా కదా, సో అలానే ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను వెళ్ళేంత వరకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అంతా పోయిందండి. నేను ఒక ఒపీనియన్తో వెళ్ళాను కదా, అంతా మారిపోయిందనమాట. అసలు మేము వెళ్ళిన రోజు హౌస్ఫుల్, మొత్తం థియేటర్ అంతా హౌస్ఫుల్. మేము వెళ్ళింది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనమాట, దేవి థియేటర్కి వెళ్ళాము. అక్కడ మొత్తం ఫుల్గా హౌస్ఫుల్ అయిపోయింది, అంతమంది వచ్చారు. ఫస్ట్ టైం అంట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ థియేటర్లో అంతగా ఫుల్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అని అన్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. సో నిజంగా వీలైతే మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఒకసారి ఆ మూవీ చూడండి. ఓటీటీలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. థియేటర్లో చూస్తే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే నేనైతే మాటల్లో చెప్పలేను, మీకు నేను వర్ణించలేకపోతున్నాను కూడా, అంత బాగుందనమాట. సో డెఫినెట్గా అయితే తప్పకుండా ఫ్యామిలీతో ఆ మూవీకి అయితే తీసుకెళ్ళండి. మహావతార్ నరసింహ. నెక్స్ట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పరశురాముడిది ఇంకొకటిది కూడా ఉందంట. సో ఫస్ట్ అయితే ఈ మూవీని అయితే ఎంజాయ్ చేయండి, చూడండి డెఫినెట్గా, ఓకేనా. నా సజెషన్ పర్సనల్గా నాకు నచ్చింది, మీ అందరికి కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. వేరే స్టేట్స్లలో అయితే స్టూడెంట్స్ని పర్సనల్గా అంటే వాళ్ళ స్కూల్ నుంచి తీసుకెళ్తున్నారు, ఫ్యామిలీస్ కాకుండా స్కూల్ నుంచే ఆ మూవీకి తీసుకొని వెళ్తున్నారు అనమాట. నేను మొన్న ఒక వీడియో చూశాను, కన్నడ అనమాట. సో అక్కడ తీసుకెళ్లారు. ఇంకా వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అలా చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అయితే మీరైతే ఆ మూవీ అయితే చూడండి, నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసి ఎగ్స్ బాయిల్ చేసేసి పోపులోకి వేసేసుకొని ఎగ్స్ వేసేసుకున్నాను అనమాట. ఎగ్స్ వేసుకునేటప్పుడు కొంచెము మనము టూత్ పిక్తో కానివ్వండి, దీనికి మనం కర్రీ చేసేటప్పుడు బాయిల్డ్ ఎగ్ కర్రీలో టూత్ పిక్తో మనము ఇట్లా హోల్స్ లాగా చేసి కర్రీలో వేసినట్లయితే అందులో ఉన్న ఫ్లేవర్ అంటే కారం, ఉప్పు అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఎగ్ పులుసు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. సో ఇదే ప్రాసెస్లో ఎగ్ పులుసు కూడా, పులుసు మరిగిన తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్ అనేవి వేసేటప్పుడు అలా టూత్ పిక్ తోటి హోల్స్ లాగా చేసి వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. సో ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పచ్చి పులుసు అండ్ పండు మిరపకాయల పచ్చడి పోపు వేయాలి. సో అవి కూడా వేసేస్తాను. ఇంకా టమాటా కాదు, పండు మిరపకాయల పచ్చడి, అది పోపు పెట్టాలి ఇప్పుడు. మొన్న పోపు పెట్టానండి ఆల్రెడీ, పెడితే సాయి వెంకటన్నయ్య వాళ్ళ బాబు వచ్చారు కదా, ఆ రోజు తనకి బాగా నచ్చిందంట. సో అందుకోసం అని తీసుకొని వెళ్ళాడు. అంటే అడగలేదు, నేనే పంపించాను. తనకు బాగా నచ్చింది, చాలా బాగుంది అత్త, టేస్ట్ చాలా బాగుంది అని అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం పోపు పెట్టింది ఉంది, అప్పుడే పెట్టాను అనమాట ఆ రోజే. ఇంకా ఆ బాక్స్ అలానే ఇచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది నాకు అమ్మ లాస్ట్ అంటే సమ్మర్లో వెళ్ళినప్పుడు పంపించింది.
నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకోసమే మళ్ళీ ఒకసారి కొంచెం పోపు పెట్టుకుందాము, ఇంకా అత్తయ్య గారు కూడా టేస్ట్ చేస్తారని చెప్పేసి పోపు పెడుతున్నా. కొత్తప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కదా అండి ఏ పికిల్స్ అయినా. ముందుగా పోపు గింజలు ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే కాగింది బాగానే. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు అంటే చట్నీస్లో ఎప్పుడైనా పికిల్స్ పోపు పెట్టేటప్పుడు ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయలు, వెల్లుల్లి. నాకు వెల్లుల్లి పికిల్స్ లో వెల్లుల్లి చాలా ఇష్టము. అలానే ఈ పోపులో ఉండే ఆయిల్ కూడా, పప్పు పోపు ఇవి చేసినప్పుడు అందులో ఉండే ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టము, అంటే పోపులో వేసిన ఎండుమిర్చి తినడం అంటే ఎంత ఇష్టమో, ఎంతమందికి ఇష్టమో. చిమ్నీ ఆన్ చేశాను, సో అందుకోసమని సౌండ్ బాగా వస్తుంది. కొంచెం వెల్లుల్లి మగ్గిన తర్వాత పోపు తాలింపులోకి వేసేసుకుంటాను పికిల్. నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకున్నానండి. మనం వేసుకున్న ఆయిల్ కి తగ్గట్టుగా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎక్కువసేపు వేడిలో ఉంచితే ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసేసుకొని తింటే పికిల్స్ తో ఆ టేస్టే వేరండి నిజంగా. ఎంత అన్నమైనా తినేసేయచ్చు పికిల్ తోటి. వేడి వేడి అన్నంలో ఇలా పికిల్స్ వేసుకొని తింటే, నెయ్యి పికిల్ వేసుకుంటే చాలా బాగుంటాయి. పచ్చళ్ళు ఎప్పటికైనా పచ్చళ్ళ క్రేజ్ పచ్చళ్ళదే. ఎన్ని వంటకాలు వచ్చినా, ఎన్ని వెరైటీస్ చేసినా వీటికి ఉండే కేటగిరీ డిఫరెంట్ అండి. ఈ కేటగిరీ అంతా కూడా సపరేట్ గా ఉంటుంది. వీటికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సపరేట్ గా ఉంటారు. సో అదనమాట. మీరే ఎంతమందికి ఇలా పికిల్స్ అంటే ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసేయాలి. అత్తయ్య గారికి కూడా ఆకలి అవుతూ ఉంటుంది, ఎందుకంటే జర్నీ చేసి వచ్చారు కదా. సో ఫాస్ట్ గా లంచ్ అయితే పెట్టేస్తాను ఇంకా. సో ఈ వీడియో డెఫినెట్ గా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.